మేడ్ ఇన్ ఇండియా స్లోగన్ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఇప్పుడు ఒకప్పుడు వజ్రాలు, జ్యువెలరీ, ఆటోమొబైల్, ఫార్మా, పెట్రోలియం ఉత్పత్తుల్లో మాత్రమే ఎగుమతుల్లో టాప్ లో ఉంటున్న ఇండియా ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. ముఖ్యంగా మన మొబైల్ ఫోన్స్ అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో సైతం వెరీ స్మార్ట్ అనిపించుకుంటున్నాయి. 2023-24లో 9.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు తయారు చేసింది ఇండియా. 2014-2015లో 1.5 లక్షల కోట్ల ఉత్పత్తులు మాత్రమే తయారయ్యేవి. ఇప్పుడు భారీగా పెరిగి 9 ఏళ్లలో 5 రెట్లు పెరిగాయి. ఇన్నాళ్లు ఎక్స్పోర్ట్ కోసం చైనా లేదా వియత్నాం దేశాలను ఎంచుకుంటూ వస్తున్న కంపెనీలు లేటెస్ట్ గా ఇండియాకే జై కొడుతున్నాయి. పశ్చిమాసియా, ఆఫ్రికా, అమెరికన్ కంట్రీస్ సైతం ఇండియా నుంచే ఫోన్లు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. భారత సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహమే ఈ మార్పుకు కారణం. 2022లో మన స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ సైజ్ $11 బిలియన్. తర్వాత ఏడాదికి అది $15 బిలియన్ పెరిగింది. కట్ చేస్తే తాజా ఫైనాన్షియల్ ఇయర్లో మన స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల మొత్తం ఏకంగా 55% పెరిగి $24.14 బిలియన్ టచ్ చేసింది. అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఫోన్లు ఇండియాలో తయారై విదేశాలకు ఎగుమతవుతున్నాయి. మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో 55% గ్రోత్ రేట్తో దూసుకుపోతుంది ఇండియా. రేపటి రోజున ప్రపంచ ఫోన్ మార్కెట్కు మన దేశమే హాట్స్పాట్గా మారిన ఆశ్చర్యం లేదు. నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, కెమెరా మాడ్యూల్స్, పర్సనల్ కంప్యూటర్లు, వాటి విడిభాగాల ఉత్పత్తుల్లో మంచి దూకుడు మీద ఉంది ఇండియా. కేంద్రం ఇటీవలే ప్రకటించిన PLI స్కీమ్తోనే ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించి దేశీయ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిందే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. దాని ఫలితమే ఈ ఉత్పత్తుల సునామీ. అయితే ఇప్పటికీ కొన్ని కాంపోనెంట్స్ కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.